గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా నెగ్గి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో నేను 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేయడం, మరలా పవన్ కళ్యాణ్ గారు అయిన ఈ 9 నెలల కాలంలో ఆయన నియోజకవర్గం పట్ల చూపిస్తున్నటువంటి విధి విధానాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నీ కూడా నచ్చి ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గం ఈ జిల్లా అంతా కూడా మరింత ముందుకి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా నాయకులు మొగల బాబ్జీ గారు కానీ, బుర్రా అనుబాబు గారు కానివ్వండి, కామేశ్వరరావు గారు, ఇంకా ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, భావన్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కార్యాలయానికి ఆయన ఆహ్వానం చెప్పడం జరిగింది. వీరందరినీ కూడా తీసుకెళ్ళి వారి సారథ్యంలో జనసేన పార్టీలోకి వీరందరినీ కూడా చేర్చే విధంగా వీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరింత ఈ నియోజకవర్గంలో 10 కాలాల పాటు రాజకీయ భవిష్యత్తుని ఈ నియోజకవర్గం నుంచే చెయ్యాలనే కోరికతోటి మేమందరం కూడా ఆయనకి మద్దతు ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం మేరకు మా కుటుంబ సభ్యులతో వెళ్ళి కలవడం జరిగింది. ఆయన ఆప్యాయంగా పార్టీలో జాయిన్ అవుతావా అని చెప్పేసి అడగడం జరిగింది. వెంటనే జాయిన్ అవుతానని చెప్పడం, ఆయన అంగీకరించడం, ఈ రోజున ఈ జాయినింగ్ కార్యక్రమానికి ఏదైతే అప్పటి నుంచి నాతోటి 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రతి మనిషితోటి, ప్రతి కుటుంబంతో, ప్రతి వీధి, ప్రతి ఊరు, ప్రతి మండలం ఈ నియోజకవర్గం తోటి అనుబంధం ఉన్న వ్యక్తిగా నేను నాకుండే అనుభవాన్ని జనసేన పార్టీకి మరింత వన్నె తెచ్చే విధంగా, మరింత పేరు తెచ్చుకునే విధంగా మేము మా అనుసర గణం అంతా కూడా తెక్కన శుద్ధిగా జనసేన పార్టీ కోసం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.